హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మార్నింగ్ లేచి లేవగానే తల్లులందరికీ ఒకటే ఆలోచన ఏంటంటే ఇవాళ పిల్లలకి ఏం లంచ్ బాక్స్ చేయాలి అని ఆలోచిస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనమాట. వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇంతకీ ఏం చేస్తున్నావు ఏంటక్క, ఈ సోదంతా ఆపి రెసిపీ అయితే చెప్పండి అంటారా. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి అండ్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకొని హోల్ గరం మసాలా కూడా వేసేసుకోండి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ ఎంత బాగా వేయితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా ఇప్పుడు అందులోకి వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట. అందులోకి టమాటాలు కూడా వేసి 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ కూడా వేసేసుకొని అవి కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి 1/2 కప్ అంతా పెరుగు కూడా వేసేసుకొని అటు ఇటు కలిపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి వాటర్ అయితే వేసేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను అనమాట. 4 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉప్పు, కారం అయితే చూసేసుకొని రైస్ని కూడా యాడ్ చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోండి. 2 విజిల్ వచ్చినాక మన మెంతి బాత్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. లాస్ట్ వరకు చూసాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి. బాయ్, మరి ఉంటా.